నమస్తే అండి. నేను వసంత. ఈరోజు మనం గోధుమ పిండి పన్నీర్ తోటి పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాము. మనం అన్నం ప్రతిరోజు తిన్నా కూడా విసుగు రాదు. అలాగే గోధుమలు ప్రధాన ఆహారంగా తినే ప్రాంతాలు ప్రతిరోజు కూడా గోధుమ పిండితోటి చపాతీ, పరాటా, పుల్కా మొదలైనవి చేస్తూ ఉంటారు. అలా మనం కూడా చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. శరీరానికి గోధుమలు తొందరగా శక్తినిస్తాయి. ఇంకా శరీరం తేలిగ్గా కూడా ఉంటుంది. చపాతీ, పుల్కా మొదలైన వాటితోటి మనం కూర కూడా ఎక్కువగా తినడానికి అవకాశం ఉంటుంది. సరే, మరి ఈరోజు పన్నీర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం రండి. పన్నీర్ పరాటా కోసం నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇది ఒక డిష్లో పోసుకొని 1 స్పూన్ ఉప్పు వేయాలి, 1 స్పూన్ పంచదార వేసి మొదట పొడి పిండిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీరు పోస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తయారైన తర్వాత దానిపైన 1 స్పూన్ నూనె వేసి ముద్ద అంతా కలిపి దానిపై గట్టిగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం ఒక 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నని ముక్కలుగా తరుక్కోవాలి, లేదా గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు తినాలి అనుకుంటే కారం ఎక్కువగా ఉంటుంది కనుక గ్రైండ్ చేసైనా కలుపుకోవచ్చు. ఇలా సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇది తురిమి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక 100 గ్రాముల పన్నీర్ తీసుకొని సన్నగా రంధ్రాలు ఉన్నదాంతో తురుముకోవాలి. ఇది కూడా పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నదాంతో తురిమినట్లయితే స్టఫింగ్ మంచిగా చపాతీలో ఇమిడ్చడానికి కుదరదు. కాబట్టి సన్నని రంధ్రాల దాంతో తురిమి ఈ తురుమును కూడా పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి. దీనిలో కాడలు లేకుండా చూసుకోవాలి. ఆకులు ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకొని అది కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తురిమిన పన్నీరు ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో వేసిన మిశ్రమాలన్నీ కూడా వేసి కలుపుదాము. అవి ఏమేంటో ఒక్కసారి చూద్దాము. సన్నగా తరిగిన పన్నీరు తురుము, కొద్దిగా అల్లం తురుము, 1 స్పూన్ కారము, 1/2 చెంచా లేదా రుచికి తగినంత ఉప్పు, 1 ఉల్లిపాయ సన్నగా తరిగింది, పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర. ఇవన్నీ మనము మిశ్రమంలా కలిపి స్టఫింగ్గా వాడుకోవాలి. దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి. పొడిగా ఉన్న బౌల్ తీసుకొని దానిలో మనం తురిమినటువంటి అల్లము, తురిమినటువంటి పన్నీరు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉప్పు, కారం 2 వేయాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి మిశ్రమాన్నంతా ఒకసారి చేయితోటి మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. రుచి చూసుకోవచ్చు. ఈ స్థాయిలో మనము కావాలంటే ఉప్పు, కారం ఏదైనా కావాలంటే కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మిశ్రమాన్ని పొడి పొడిగా కలుపుకోవాలి. గోధుమ పిండిని చిన్న పూరీ సైజులో ఒత్తుకోవాలి. అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా 2 స్పూన్లు స్టఫింగ్ అందులో పెట్టేసి స్టఫింగ్ బయటికి రాకుండా అంచులు మెల్లగా కలుపుతూ పరాటాని గుండ్రగా చేసుకోవాలి. ఎక్కువగా ఉన్నటువంటి పిండిని దగ్గరగా అనేసి తీసివేయాలి. ఇప్పుడు పరాటాని రౌండ్గా చేసుకొని పీట మీద పెట్టుకొని చాలా సున్నితంగా ఒత్తుకోవాలి. గట్టిగా చేసినట్లయితే స్టఫింగ్ బయటికి వస్తుంది. ఈ విధంగా చేసుకొని పక్కన వేసుకోవాలి. ఇప్పుడు పెనం పైన వేసి కొద్దిగా నూనె వేసి రెండవ వైపుకు తిప్పుకోవాలి.
ఇలా రెండు వైపులా సమానంగా కాల్చుకున్న తర్వాత పరాటాను తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని పరాటాలను తయారు చేసుకోవాలి. ఇవి ఏ పప్పుతో అయినా రుచిగా ఉంటాయి, ప్రయాణంలో బాగుంటాయి, లంచ్ బాక్స్లో కూడా బాగుంటాయి, పెరుగుతో తింటే కూడా రుచిగా ఉంటాయి. మరి చూశారు కదండి, పన్నీర్ పరాటా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా చేసుకొని తినండి. కూర ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. దీంట్లోకి ఏ పప్పు అయినా బాగుంటుంది, పచ్చడి బాగుంటుంది, టమాటా చట్నీ కానీ బాగుంటుంది, పెరుగుతోటి కూడా తినవచ్చు. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా తినండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ కలుద్దాం.